Good afternoon all. Today we will discuss about international business. సో ఇంటర్నేషనల్ బిజినెస్ కంటే ముందు మనం ఇంటర్నేషనల్ అనేది ఏంటనేది ఫస్ట్ చూసుకుందాం. ఇంట్రడక్షన్ మామూలుగా మనం ఈ ఇంట్రడక్షన్ తెలిస్తే ఏంటంటే మనం ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఇంటర్నేషనల్ అనేది ఏందనేది చూద్దాం. ఓకే, ఇంటర్నేషనల్ అనేది మామూలుగా ఇప్పుడు మన మ్యాప్ ఉంటుంది కదా, ఇట్లా మ్యాప్ స్టార్ట్. ఓకే, ఇంటర్నేషనల్లో ఫస్ట్ మనం ఇట్లా కింది సైడ్ మ్యాప్ ఉంటుంది కదా, ఇండియన్ మ్యాప్. ఈ లైన్ అనేది కాస్టల్ లైన్ లేకుంటే బేస్ లైన్ అని చెప్తాము. కాస్టల్ లైన్ ఆర్ బేస్ లైన్. ఈ మ్యాప్ తర్వాత వాటర్ ఉంటుంది, దాన్ని మనం TWI అని అంటాం. TWI అంటే టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా. ఈ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా తర్వాత అంటే టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా లోపల ఇక్కడి వరకు చేసింది కూడా డొమెస్టిక్ బిజినెసే, అంటే ఇండియాలోనే చేసినట్టు. దీని తర్వాత క్రాస్ అయిన లైన్ ఏదైతే ఉందో అప్పుడు మనం ఇంటర్నేషనల్ అని చెప్తాం. సో ఈ కాస్టల్ లైన్కి తర్వాత ఇప్పుడు ఇక్కడి వరకు 12 నాటికల్ మైల్స్ అనేటివి ఉంటాయి. 12 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది మన మ్యాప్ నుండి ఇక్కడి వరకు. 12 నాటికల్ మైల్స్ అంటే ఒక నాటికల్ మైల్ అనేది 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 12 అంటే మనకి ఇక్కడ 22 కిలోమీటర్స్ అన్నట్టు. 22 కిలోమీటర్స్ వరకు బిజినెస్ చేస్తే, ఫిషింగ్ కానీ మైనింగ్ కానీ చేసినట్టయితే ఇక్కడ మనకు ఇందులోనే డొమెస్టిక్ బిజినెస్లోనే వస్తుంది. సో దీని తర్వాత క్రాస్ అయిన తర్వాత చేసినప్పుడు బిజినెస్ ఇంటర్నేషనల్ అని చెప్పుకోవచ్చు మనం. సో దీని తర్వాత ఇప్పుడు ఈ ఇండియా అనేది ఎక్స్పాండ్ చేసుకుంటుంది. ఎక్స్పాండ్ చేసుకునే దాన్ని ఏమంటామంటే EEZ అని అంటాం. EEZ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఇందులో ఏంటంటే 200 నాటికల్ మైల్ తర్వాత అంటే 370 కిలోమీటర్స్. 370 కిలోమీటర్స్ తర్వాత ఏదైతే సీ ఉంటుందో అందులో ఫిషింగ్ కానీ మైనింగ్ కానీ ఆయిల్ కానీ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా డొమెస్టిక్ కిందకే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ వరకు మనం ఇంటర్నేషనల్ చూసాం. ఇప్పుడు మామూలుగా మనకి ఇంటర్నేషనల్ అనేది వర్డ్ అనేది తెలిసింది. అంటే 12 నాటికల్స్ మైల్స్ తర్వాత క్రాస్ అయిన తర్వాతనే ఇంటర్నేషనల్ అనిగా మనకు తెలిసింది. తర్వాత బిజినెస్ అంటే ఏంటిదో చూద్దాం. మామూలుగా బిజినెస్ అనేది చాలామందికి తెలుసు, ఎక్స్చేంజ్ అదర్ కంట్రీస్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ బిజినెస్ కాబట్టి అదర్ కంట్రీ ఎక్స్చేంజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్గా మనకు తెలుసు. మామూలుగా బిజినెస్ అనేది ఇంకొంచెం లోతులోకి వెళ్తే బిజినెస్ అనేది ఒక నీడ్. ఎవరికి? మనకి నీడ్ బిజినెస్ అనేది. సో ఈ నీడ్కి యాక్టివిటీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ, ఇంకొకటి ఎకనామిక్ యాక్టివిటీ. ఈ ఎకనామిక్ యాక్టివిటీలో 3 స్టేజెస్ ఉన్నాయి. ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఇన్ ద సెన్స్ ఎర్నింగ్ మనీ కోసం. ఇందులో 3 టైప్స్ అనేది బిజినెస్, ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్. నాన్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ అంటే యాక్టివిటీ అంటే ఇక్కడ ఇది జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. సో ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ చిన్న నా యొక్క ఇంట్రడక్షన్. సో దీని తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏంటో చూద్దాం. అసలు ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఎలా ఉంటుంది ఏందనేది చూద్దాం. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది 2 టైప్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చూద్దాం. పెద్ద
సో ఇంటర్నేషనల్ బిజినెస్లో ట్రేడ్ అనేది ఇంక్లూడ్ అనేది. సో ఇందులో ట్రేడ్లో మామూలుగా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంపోర్ట్ ఇంకొకటి ఎక్స్పోర్ట్. ఇది మీకు సిరీస్లో చూసినట్టయితే మీకు దొరకదు. మామూలుగా టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేస్తే దొరుకుతుంది మీకు ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసం జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నా. సో ఇంపోర్ట్ అనేది ఇండియా ఏంటంటే ఇంపోర్ట్ని అధికం చేయడానికి చూడదు, అక్కడే స్టాప్ చేయడానికి చూస్తుంది. అంటే ఇంపోర్ట్ వల్ల ఇండియాకి నష్టమే తప్పించి లాభమేం లేదు. సో మన ఫారెన్ కరెన్సీ అనేది అవుట్ఫ్లో అవుతుంది. అంటే ఇంపోర్ట్ అంటే మన బయటి దేశం నుండి మనకు సరుకులు వస్తున్నాయి అంటే మన నుంచి కరెన్సీ అనేది పోతుంది. సో మనకి అవుట్ఫ్లో అవుతుంది కాబట్టి మనకి నష్టమే అన్నట్టు. సో ఇండియా అనేది ఇంపోర్ట్ స్టాప్ చేయడానికే చూస్తుంది అన్నట్టు. ఎక్స్పోర్ట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి చూస్తుంది. అంటే మన గూడ్స్ అనేటి ఇతర దేశాలకు వెళ్తాయి కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. సో ఇంపోర్ట్ స్టాప్ చేయడానికి కొన్ని ఇండియా అనేది బ్యారియర్స్ అనేటివి పెట్టింది. ఆ బ్యారియర్స్ అనేటివి 2 టైప్స్. ఒకటి టారిఫ్, ఇంకొకటి నాన్ టారిఫ్. ఈ టారిఫ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. నాన్ టారిఫ్లో చూసినట్టయితే క్వాంటిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది ఇంపోర్ట్కి సంబంధించి. ఇంపోర్ట్ అనేది స్టాప్ చేయడానికి చూస్తుంది గవర్నమెంట్ అనేది. ఎందుకు అంటే మన కరెన్సీ అనేది అవుట్ఫ్లో అవుతుంది. సో ఎక్స్పోర్ట్ చూద్దాం. ఎక్స్పోర్ట్ అనేది గవర్నమెంట్ ఇంక్రీజ్ చేయడానికి ప్రమోట్ చేయడానికి చూస్తుంది. సో దీనికి ఇంపోర్ట్లో అనేది బ్యారియర్స్ అనేటివి ఉంటాయి. కాకపోతే దీంట్లో ఇన్సెంటివ్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఇన్సెంటివ్స్లో 2 టైప్స్. ఒకటి ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ మరియు గూడ్స్ అనేటి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇన్సెంటివ్స్లో. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది గవర్నమెంట్ అనేది 2 స్కీమ్స్ చేసింది. ఒకటి సర్వీస్కి మరియు గూడ్స్కి. అదేంటంటే MEIS. ఈ సర్వీసెస్కి SEIS. MEIS అంటే మర్కంటైజ్ ఎక్స్పోర్ట్ ఇండియన్ స్కీమ్. SEIS అంటే సర్వీస్ ఎక్స్పోర్ట్ ఇండియన్ సర్వీస్. ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ మరియు ఇంటర్నేషనల్ ట్రేడ్. థ్యాంక్ యూ.